విగ్రహం రావటానికి అసలు కారణం రండి ఇప్పుడు చదువుదాం. నిర్గమాకాండము. విగ్రహాలు తయారు ఇట్లా చేశారు. అసలు ఎందుకు విగ్రహం రావాల్సి వచ్చింది? నిర్గమాకాండము 2 నిర్గమాకాండంలో మోషే గారు సీనాయి పర్వతం మీదకి వెళ్ళి ఆలస్యమైంది రావడం. ఎక్కడ? నిర్గమాకాండం 16వ అధ్యాయానికి రండి. నిర్గమాకాండం 16వ అధ్యాయానికి రండి. ఇప్పటి వరకు విగ్రహం అనేది కనిపించలేదు. ఇప్పుడు విగ్రహం ఎందుకు వచ్చిందో కనపడుతుంది. విగ్రహం చేశారు, ఎట్లా చేశారో చూసాం. వారికి దానివల్ల ఏమి లాభం వచ్చిందో చూసాం. వారికి దానివల్ల ఏమొస్తుంది? మనుషులకి లాభం వస్తుంది. అంటే ప్రజలు దాన్ని ఏం చేస్తున్నారు? వీళ్ళు చేసిన విగ్రహాలను కొనుక్కుంటున్నారు. అసలు విగ్రహం ఎందుకు తయారు చేయవలసి వచ్చింది? రెండో మాట చదువుదాం. ఇస్రాయేల్ ఒకరోజు, సరే నేను చదువుతుంటా, నేను చెబుతుంటా, మీరు అర్థం చేసుకోండి, దాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ 16వ అధ్యాయం కాదమ్మా, 32వ అధ్యాయం. నిర్గమాకాండం 32వ అధ్యాయానికి రండి. 32వ అధ్యాయం. మీ అందరికీ తెలుసు, ఇశ్రాయేల్ ప్రజలు బానిసలుగా ఎక్కడున్నారు చెప్పండి? ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తులో ఉన్నారు. అంటే ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలకి ఐగుప్తులో ఉన్న బానిసత్వంలోంచి దేవుడు వారికి విడుదల కలుగు చేశాడు. వారిని మోషే, అహరోనులు గారు ఐగుప్తులో నుండి కనానుకు ప్రయాణం చేసి తీసుకుపోతున్నారు దేవుడి ఆలోచన ప్రకారం. ఒక సీనాయి పర్వతం దగ్గరకు వచ్చిన తర్వాత మోషే గారు 40 రాత్రులు 40 పగళ్ళు దేవుడి దగ్గర గడుపుతున్నాడు. ఈ 40 రాత్రులు 40 పగళ్ళు దేవుడి దగ్గర కొండ మీద మోషే గడుపుతుంటే కిందన్న ప్రజలు మోషే ఏడు అసలు రావట్లేదు, ఆయన నమ్మే కదా మనం ఇక్కడికి వచ్చింది, అతనే కనిపించకపోతున్నాడు, అసలు మోషే ఏమైపోయాడు, మాకేం అర్థం కావట్లేదని ప్రజలందరూ సనిగారు. మొదటి వచనం, మోషే కొండ దిగకుండా తడువు చేయట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, అహరోను ఉన్నాడు వాళ్ళ అన్నయ్య, ఆయన దగ్గరకు వచ్చి, లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవత మాకు కావాలి, మాకు దేవుడు కావాలి. అర్థమవుతుందా? మా ముందర నడవటం అంటే ఇప్పటిదాకా మోషే వాళ్ళ ముందర నడిచింది ఎవరు? మోషే. అంటే ఇప్పుడు మోషే ఉంటే వారికి దేవుడు ఉన్నట్టే. అంటే మోషే ఎవరి ద్వారా నడిపించబడుతున్నాడు? జీవాధిపతి అయిన దేవుడి ద్వారా నడిపించబడుతున్నాడు. అంటే ఇప్పటి వరకు వీరు దేవుడిని గ్రహించలేకపోయారు. మోషే ఉన్నాడు కదా, ఏం కాదులే దేవుడు లాంటి అనుకున్నారు. ఇప్పుడు మోషే కొండెక్కి కూర్చున్నాడు, ఆయన రావట్లేదు. వీళ్ళకేమో భయం వేసింది, మా ఎదుట నడవటానికి మాకు ఒక దేవుడు కావాలి, దేవత కావాలి అని ఆయన దగ్గరకు వచ్చారు. అహరోను అడిగారు. అప్పుడు అహరోను వారి మాటలు తట్టుకోలేక అయ్యగారి దగ్గర ఒక ఏముంది, విగ్రహాలు పోసే అగరుంది, అంటే అచ్చుంది ఆయన దగ్గర ఒకటి. అది మరి అంటే గతంలో కూడా బొమ్మలు తయారు చేసిన సందర్భాలు ఉన్నట్టు కనపడుతుంది. అక్కడ ఐగుప్తుల్లో దూడల బొమ్మలు ఉన్నాయి. వాళ్ళు దూడల బొమ్మలు అలాంటివి చేసుకొని బతికారు. పోగరు, క్షమించండి, పోగరు అని అంటారు దాన్ని. ఏమన్నారు అక్కడ? అది ఎక్కడుంది ఆ మాట? 4వ వచనంలో చూడండి. అతడు వారి వద్ద వాటిని తీసుకొని పోగరు, గుర్తుపెట్టుకుని, అచ్చును ఏమంటారు? పోగరు అంటారు. ఇప్పుడు చూడండి, ఇక వాళ్ళందరూ చడగానే ఇప్పుడు అహరోను ఒక మాట అన్నాడు. వాళ్ళందరికి భయపడి, అబ్బాయి మీ దగ్గర ఉన్న వెండి బంగారాన్ని తీసుకురండి. ఇందాకలా మనం చదివాము, మనుషులు విగ్రహాలు చేసింది ఎవరు? మనుషుడే. దేంతో తయారు చేసేవాడు? బంగారం, వెండి, చెక్క, కర్రతో, రాయితో చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఏమన్నాడు? వాళ్ళు అనగానే మాకు దేవత కావాలని అనగానే ఆయన మీ దగ్గర ఉన్న వెండి బంగారాలు తీసుకురండి అని అంటే వాళ్ళు ముక్కు పోగులు, శివ పోగులు, కాళ్ళకి, తలలకి, మెడలో వడ్రాలు, బంగారం అంతా తీసుకొచ్చి ఆయనకి ఇచ్చేస్తే ఆ పోగరలో పోసి దూడ బొమ్మను తీసుకొచ్చి ఇప్పుడు చెప్తున్నాడు, ఇదే మీకు దేవుడు అని అన్నాడు. ఇదే మీకు దేవుడు అని అనేసరికి
మా దేవుడు వచ్చేసాడని ఆ బొమ్మ, ఆ ప్రతిమ దగ్గర వారు ఎగిరి గంతులు వేస్తూ ఆటలాడుకుంటూ త్రాగుచూ విచ్చలవిడిగా తిరిగారు. త్రాగుటకును, తినుటకును, ఆడుటకును లేచిరి అనేది బైబిల్లో. ఇష్టానుసారంగా బట్టలు లేకుండా తిని త్రాగి ఒకరి మీద ఒకరు పడి ఆ దేవతని, ఆ దేవత ముందు, ఆ బొమ్మ ముందు, ఆ ప్రతిమ ముందు వారి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించారు. అంటే ఇప్పుడు చెప్పండి, బొమ్మ దేనికి బదులుగా, విగ్రహం ఎవరికి బదులుగా రాబడింది? దేవుని స్థానంలో ఆ బొమ్మని మానవుడు చేశాడండి. దేవుని స్థానంలో మానవుడు విగ్రహాలను చేశాడు. ఆ విగ్రహాలను ఇదిగో ఇదే దేవుడు అని హాగరు, ఎవరైనా అహరోను ఇదే దేవుడు అని ఆ బొమ్మను చేసి ఆ ప్రజలకు ఇస్తే, ఆ ప్రజల కోరిక మేరకు ఈయన చేశాడు. ఆ ప్రజలు మాకు దేవతగా బొమ్మను చేయమన్నారు, ఈయన చేసి ఇచ్చాడు. ఈయనకు లాభం వచ్చింది. అట్లాగే ఇవాళ దేవుడికి బదులుగా ప్రజలు విగ్రహాలను చూస్తున్నారు. దేవుడిని కనుగొనలేని మనిషి, దేవుడిని చూడలేని మనిషి, దేవుడు ఎలా ఉంటాడో తెలియని మనిషి, దేవుడు కావాలని ఒక విగ్రహము, ఒక బొమ్మ బంగారంతో, వెండితో, రాయితో, చెక్కతో చేయించుకుని మానవుడు ఆ బొమ్మలో దేవుడు చూసుకుంటున్నాడు. అయ్యే విగ్రహం. మనుషులు బొమ్మల్లో, విగ్రహాల్లో దేవుడు చూసుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు నేను అదొక వృత్తి పనిగా పెట్టుకొని కొందరు విగ్రహాలను చేసి అమ్ముతున్నారు, వాళ్ళు లాభం తెచ్చుకుంటున్నారు. అది విగ్రహం యొక్క చరిత్ర. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈ విగ్రహాలను పోతపోసింది, చెక్కింది, నిలవబెట్టినది మనుష్యుడే. ఎవరు? మనుష్యుడే. వాటి యొక్క రూపం ఏ రూపం మరి? ఇప్పుడు ఎన్నో మాట, 4వ మాట, ఎన్నో మాట ఇది? మొదటిది, దేవుడు సృష్టిని చేసినప్పుడు విగ్రహాలను చేశాడా? చేయలేదు. విగ్రహాలను చేసింది ఎవరు? దేంతో చేశాడో 2వ దాంట్లోనే చూశాం. 3వది, ఎందుకు చేశారు విగ్రహాలను? దేవుని స్థానంలో విగ్రహాలను పెట్టారు. అర్థమైందమ్మా? దేవుని స్థానంలో విగ్రహాలను చేశారు. అది దేవుడికి బదులుగా విగ్రహం పెట్టుకున్నారు. దేవుడికి బదులుగా విగ్రహం పెట్టుకున్నారు. మాకు మోషే ఎక్కడున్నాడో తెలియదు, మా ముందర దేవుడు నడవటం మాకు కావాలి, మాకు దేవుడు కావాలి, దేవుడు లేకపోతే మాకు భయం వేస్తుందని దేవుడికి స్థానంలో వారేం పెట్టుకున్నారు? విగ్రహాలను తయారు చేసుకుని పెట్టుకొని అదే దేవుడు అని అన్నారు. ఇదే కలుపుకున్న మనుషులు కొంతమంది ఈ ప్రజలందరూ విగ్రహాలను దేవుడుగా అనుకుంటున్నారు కాబట్టి ఆ విగ్రహాలను తయారు చేసి జీవనోపాధి తెచ్చుకునే మనుషులు కూడా తయారైపోయారు. అలాగా చేసి అమ్ముకొని వారు జీవనోపాధి తెచ్చుకుంటున్నారు. వారు విగ్రహాలు చేశారు. ఆ విగ్రహాలు చేసి అమ్ముకున్న ఆయన ఒక ఆయన పేరు చెప్పండి. అబ్రహాము. ఈ విగ్రహాలే చేసి ఆయన కూడా విగ్రహాలు అమ్ముకున్నాడు. విగ్రహాల ద్వారా కుటుంబం పోషించబడేది. అప్పుడు అబ్రహామును దేవుడు పట్టుకొని రక్షించుకున్నాడు. సరే, అది తర్వాత విషయం. సరే, ఇప్పుడు 3 చూశాను. 4వది ఏంటి అని అంటే, వాటి రూపం ఏమిటి మరి? విగ్రహం అన్నాం. విగ్రహాలను చేస్తున్నారు అన్నారు. బంగారంతో, వెండితో, రాయితో, చెక్కతో దేవుని స్థానంలో పెడుతున్నారు అన్నారు. మరి ఏ రూపంతో చేస్తున్నారు? రోమీయులకు రాసిన పత్రిక రండి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము రండి. 23వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. నేను చదువుతాను, వింటారా? నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. అన్న, అక్క, తమ్ముడు. వారు అంటే ప్రజలు అక్షయుడు అంటే చెప్పండి, అర్థం తెలుసా? అక్షయుడు అని అంటే చెప్పగలుగుతారా? అక్షయుడు అంటే దాని అర్థం మరణం, నాశనము కానిది. ఎన్నడూ నాశనము కానిది అక్షయము అని అంటారు దాన్ని. అర్థమవుతుందా? క్షయము అని అంటే నాశనం అయిపోయేది. అంటే దేవుడు ఎవరు? అక్షయుడకు దేవుడు అంటే ఎన్నడూ నాశనము కాని
దేవుడు. అది ఇప్పుడు చదువుదాం. ప్రజలు ఎన్నడూ నాశనము కాని దేవుని మహిమను నాశనమైపోయే. ఇప్పుడు రూపాలు ఎన్ని వస్తున్నాయో చూడండి. ఇంకా మీరు చెప్పాలా. మనుషుల రూపము యొక్కయు, పక్షుల రూపము యొక్కయు, చతుష్పాద జంతువుల రూపము యొక్కయు, పురుగుల రూపము యొక్కయు ప్రతిమలకు దేవుణ్ణి మార్చివేశారు. అర్థమైందబ్బా? ఎన్ని ఏవే రూపాలు చేసేవాళ్ళు? ఇంకా మనుషుల రూపంలో బొమ్మలు చేసేవాళ్ళు, విగ్రహాలు. పక్షుల రూపంలో విగ్రహాలు చేసేవాళ్ళు. చతుష్పాద జంతువుల రూపంలో విగ్రహాలు చేశారు. ప్రాక్య పురుగులు ఉన్నాయి చూసావా? పురుగుల రూపంలో కూడా విగ్రహాలు చేశారు. ఈ 4 ఎన్ని రోజుల్లో దేవుడు తయారు చేశాడు? ఈ 4 జంతువుల్ని, మనుషుల్ని, చతుష్పాద జంతువుల్ని, పురుగుల్ని, మనుషులు ఎన్ని రోజుల్లో చేశాడు? 6 రోజుల్లో దేవుడు చేసిన రూపాలు కదన్నా ఇవన్నీ. ఈ మనుష్యుడు, దేవుని చేత నిర్మించబడిన ఈ మనుష్యుడు అవే రూపాలుగా బొమ్మలు చేసుకొని ఇవే మాకు దేవుడు అన్న. చూసారా? విగ్రహాలు ఎట్లా వచ్చాయో చూడండి అన్న. మనుష్యుడు చేశాడు. ఎలా చేశాడో? బంగారంతో, వెండితో, రాయితో చెక్క. అవునా? ఎందుకు చేశాడు అంటే దేవుని స్థానంలో దేవునికి ప్రతిరూపాలుగా విగ్రహాలను పెట్టుకున్నాడు. ఆ విగ్రహాలు ఏ రూపంలో చేశాడు మరి ఏంటంటే దానికి ఒక రూపం ఉందా? దేవుడి రూపం ఏమైనా చేశాడంటే కాదు. మనుషుడు కనపడే రూపంలో ఉన్న పురుగుల రూపము, పక్షుల రూపము, చతుష్పాద జంతువుల రూపము మనుష్యుడి రూపమే. వాటి రూపంలోనే విగ్రహాలు చేశాడు. అందుకని ఇప్పుడు చూడండి, ఇక్కడ మనిషిని చేసిన విగ్రహాలైన ఈ 4 రకాల జీవుల్లో ఎవరిని, ఇప్పుడు చూడండి కొన్ని ప్రశ్నలు. ఈ 4 నాశనమైపోయేవా కాదా? అది చెప్పండి అమ్మా. వీళ్ళు ఏ రూపంలో చేశారంటే ఈ 4 రూపాల్లో చేశారు. ఈ 4 రూపాలు కలిగిన జంతువులు కానీ, పక్షులు కానీ, పురుగులు కానీ, మనిషి కానీ నాశనమైపోయే వాళ్ళే. వీటిని పోసి చెక్కింది ఎవరు? అంతే. నాశనమైపోయేవాడు నాశనమైపోయే విగ్రహాలను చేసుకున్నాడు. జీవం కలిగిన దేవుడు నాశనము కాని దేవుడి స్థానంలో నాశనమైపోయే విగ్రహాలను చేసుకున్నాడు. ఈ నాశనమైపోయే మనిషి తనకు కనిపించే వాటిని విగ్రహాలుగా నిలబెట్టుకున్నాడు. విగ్రహాన్ని ఇంకో మాట చూడండి. మనిషి చేసింది, ఇప్పుడు మనిషి చేసింది ఏంటిది? విగ్రహం. మనిషిని చేసింది ఎవరు? అది. వీటన్నిటిని చేసింది ఎవరు? ఎన్ని రోజులు చేశాడు? 6 రోజుల్లో. మొదటి రోజులోనే దేవుడు 6 రోజుల్లోనే వీటన్నింటినీ దేవుడు తయారు చేస్తే మనిషి కనపడే వాటినే దేవుడుగా పెట్టుకున్నాడు ఈ మనుషుడు. కాబట్టి మనిషి చేసిన విగ్రహాలైన 4 రకాల జీవుల్లో ఎవరైనా చేసి ఉంటారా? దేవుడే చేశాడు. అంటే నా ప్రశ్న ఏంటంటే, మానవుడు విగ్రహాలను ఎన్ని రూపాల్లో చేశాడు? 4 రూపాల్లో చేశాడు. ఈ 4 రూపాల్లో ఎవరైనా, పక్షులు మనిషిని తయారు చేశాయా? పురుగులు మనిషిని తయారు చేశాయా? చతుష్పాద జంతువులు మనిషిని తయారు చేశాయా? మనిషిని తయారు చేశాడా? కాదు. ఈ 4ని తయారు చేసింది, సృష్టించింది ఎవరు? దేవుడు. ఆదికాండం 1:26. నాకు మొదట్లో చదవాల్సిన అవసరం లేదు అది. కాబట్టి ఇప్పుడు నాతో పాటు మీరు చెప్తారా? నాతో పాటు మీరు చెప్పండి. అక్షయుడగు దేవుని రూపమును చతుష్పాద జంతువుల రూపముగాను, పక్షుల రూపముగాను, పురుగుల రూపముగాను, మనుష్యుల రూపముగాను, అనగా నశించిపోయే రూపములోనికి జీవము కలిగిన అక్షయుడగు నశింపు లేని దేవుణ్ణి మార్చివేశారు. ఎంత పాపం అండి! ఇదే పాపం. అక్షయుడన్న నాశనము కాని దేవుడు, రూపము లేని దేవుణ్ణి నాశనమైపోయిన రూపాలు తయారు చేసుకొని ఇదే దేవుడు అన్నారు. దేవుడు దీన్ని పాపముగా చూశాడు. దేవుడు దీన్ని ఏమన్నాడు చెప్పండి? పాపముగా చేశాడు. ఇదే
మనిషి చేసిన పాపం. మనిషి సృష్టికర్తను ఎందుకని చూడండి, ఇప్పుడు దేవుడు ఎలా ఉంటాడో మనిషి వెతకొచ్చు కదండి. దేవుడు ఎలా ఉంటాడో మనిషి వెతకొచ్చు. దూరంగా ఉన్నాడా ఆ మాట చదువుతారండి. రండి, అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము 26, 27 వచనాలు. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము 26, 27 వచనాలు. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి చూడండి, ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను చూసారన్నా. నేను చదువుతాను, కొంచెం నేను చదువుతాను అంటే అర్థవంతంగా కొంచెం స్లోగా చదువు. మరియు అంటే యావత్ భూమి మీద కాపురం ఉండటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవుడిని తనువులాడి కనుగొందురేమో అని తన్ను వెదకు నిమిత్తం ఎవరినైతే దేవుడు సృష్టించాడో మనుషుల్ని, అదే మనుషులు తనను వెదకు నిమిత్తము నిర్ణయ కాలము వారికి నివాస స్థలమొకయు పొలిమేరయు ఏర్పరచను. ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండువాడు. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఏ మనిషినైతే దేవుడు సృష్టించాడో, ఏ దేవుడైతే మనిషిని సృష్టించాడో ఆ దేవుడు మనుషులకు దూరంగా ఉండేవాడు కాడు, మనుషులకు సమీపంగా ఉండేవాడు. కానీ మన సృష్టికర్తను వెతికి ఆయన ఆరాధించి సేవించాల్సిన మానవుడు కానీ ఆయన్ని వెతకట్లేదు. ఆ దేవుణ్ణి ఆయన ఎలా ఉంటాడో మనం చేసిన దేవుని యొక్క లక్షణాలు ఏంటో తెలుసుకోవడానికి మానవుడు ఇష్టంగా లేడు. మానవుడికి ఏమి లేదు చెప్పండి, ఇష్టం లేదు. అందుకనే కనిపించే వాటిని దేవుడు అన్నాడు మనిషి. కనపడని దేవుడు ఎక్కడున్నాడోలే, మనకెందుకులే ఆయన, ఇదిగో ఇదే కనపడేది, ఇదిగో ఎద్దే మనకి పని చేసి పెడుతుంది కాబట్టి ఎద్దు దేవుడు. ఇంకా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే అర్థమవుతుందా? కాబట్టి ఇక ఇవే దేవుళ్ళు రూపములు, చతుస్పాద రూపంలో పురుగుల రూపం, పాకేజ్ పురుగుల రూపంలో దేవుడు తెచ్చేశారు. వాటి విగ్రహాలను కూడా తెచ్చిపెట్టుకున్నారు. కాబట్టి మానవుడు పాపము చేయడానికి ఇది కారణం. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఆ అక్షయమైన నా రూపానికి ఆ అక్షయమైపోయే వాటిని మా మనుషుల యొక్క, చతుస్పాద జంతువుల యొక్క, పురుగుల యొక్క, పక్షుల యొక్క రూపంలోకి మీరు మార్చి పాపము చేశారు అన్నాడు. దేవుడు సమీపంగా లేడా? మనిషి ఎదిగితే దేవుడు కనపడతాడు, కానీ మనుషుడు ఎదగడానికి ఇష్టపడలేదు. ఈరోజు కూడా చాలా మంది జంతువులు చూడటం దేవుడు అంటే అంతే దేవుడే. అసలు విగ్రహాలు ఎందుకు వచ్చాయో మనుషుడికి తెలుసుకోలేకపోతున్నాడు. విగ్రహాలు దేవుడికి ప్రతిరూపాలుగా పెట్టుకుంటున్నాడు, అసలు దేవుడిని మర్చిపోయారు. ఇప్పుడు ఉదాహరణకు చూడండి, ఇప్పుడు నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతాను. రాజశేఖర రెడ్డి గారు ఎంతమంది తెలుసు ఇక్కడ మీకు తెలుసా? ఎన్టీ రామారావు గారు ఎంతమంది తెలుసుగా? వారు ఇప్పుడు భూమి మీద ఉన్నారా, చనిపోయారా? చనిపోయారు. వారు బ్రతుకున్నప్పుడు ఎలా ఉన్నారు అందరూ చూశారు. ఇప్పుడు వారి విగ్రహాలు ఎన్ని ఉన్నాయి మన రాష్ట్రాల్లో? కోకొరలుగా వేల లక్షల్లో విగ్రహాలు ఉన్నట్టుగా ఉన్నాయి కదా. సరే, విగ్రహం దగ్గరకు పోయి ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు విగ్రహాన్ని అడిగి, రాజశేఖర రెడ్డి గారు అయితే దిగిరెడ్డి సార్, నాకు పని చేసి పెట్టాలి, పోలీస్ స్టేషన్కి అది మాట చెప్పండి, నా పిల్లకి ఆరోగ్యం బాగాలేదు, కాస్త డబ్బులు ఇప్పించండి అనండి. పోయి రాజశేఖర రెడ్డి బొమ్మే కాదు, చేస్తుందా ఏమన్నా? బొమ్మ అండి అది, విగ్రహం అండి అది. అవును, జీవము లేని విగ్రహాలని ఇక తర్వాత మనం చూస్తాం. విగ్రహ గుణములు. ఇప్పుడు టైం ఎంత చెప్పండి? 9 అయిపోయింది, ముగించేస్తా. ఇక నేను వచ్చే వారం విగ్రహం యొక్క గుణాలు ఏంటో చెప్తాను. వచ్చే వారం అంటే వచ్చే శుక్రవారం విగ్రహాల గుణాలు ఏంటో చెబుతాను. విగ్రహాలను అసలు దేవుడు, వాటి పట్ల దేవుడు ఏమని చెప్పాడు, దేవుడు కూడా ఒకటి మాట చెప్పాలిగా, దేవుడు ఏమన్నాడు వాటి గురించి, మనుషులు ఇలా చేస్తుంటే ఆ విషయాలు వచ్చేవారం చూద్దాం. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత సజీవుడైన జీవం కలిగిన దేవుడు ఎట్లా ఉంటాడో అవి కూడా నేను మీతో వచ్చే వారం పంచుకుంటాను. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. అయితే ఈరోజు మనం ఏం చూసాము చెప్పండి? సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు విగ్రహాలు చేశాడా? చేయలేదు.
రెండవది, విగ్రహాలు ఎందుకు చేశారు? దేవుని స్థానంలో, అవును, దేవుని స్థానంలో మాకు బొమ్మలు కావాలి, విగ్రహాలు కావాలి, మనుషుడే అనుకున్నాడు, చేయించుకున్నాడు. చేసింది ఎవరు? మనుషుడే చేశాడు. దేంతో చేశాడు? బంగారంతో, వెండితో, రాయితో, కర్రతో చేసుకున్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు దేవుడు స్థానంలో బొమ్మలు విగ్రహాలు చేసుకొని పెట్టుకుంటుంటే అవి కొంతమందికి జీవనోపాధి అయినా కాలేదా? అయినాయి. కాబట్టి ఇప్పుడు జీవనోపాధిగా వాటిని తయారు చేసి బతకడం కొంతమంది తయారైపోయారు. అవే దేవుళ్ళని వాళ్ళు కూడా. ఇప్పుడు చూడండి, ఒక మాట, సారాయి అమ్ముతున్నారండి. అమ్ముతున్నారు, అమ్మట్లేదా? ఇప్పుడు సారాయి మీద లక్షల కోట్లు సంపాదించిన ఎవరు లేడా? నేను ఒక మాట చెప్తా, సారాయి అమ్మేవాడు సారాయి బుడ్డి ఇంట్లో పెట్టుకుని రోజు దాన్ని దండం పెడతాడండి. తెలుసా మీకు? బీరువాలో పెట్టి దేవుడు బొమ్మల దగ్గర పెట్టుకొని ఈ సారాయి బుడ్డేరా నన్ను మనం బతికించిందని ఆ సీసాకి దండం పెడతారండి. కొంతమంది బెల్లం వ్యాపారం చేసేవాళ్ళు ఉంటారు. ఈ బెల్లం వల్లే మనం కోట్లు సంపాదించుకున్నా, నా పిల్లలు తరం 4 తరాల నుంచి మేము బెల్లం మీద బతుకుతున్నామని బెల్లం పెట్టి బెల్లానికి దండం పెడతారు. అవునా కదా? అంటే మనుషుడు చూడండి, దేవుని స్థానాన్ని పోగొట్టేశారు. సృష్టికర్త నిజదేవుడైన తన స్థానాన్ని ఆయన స్థానంలోనికి జీవము లేని వాటిని తీసుకొచ్చి పెట్టారు. ఆయనేమో జీవం కలిగిన వాడు, వీరేమో జీవము లేని వాటిని ఆయన స్థానంలోకి వచ్చి పెట్టేశారు. ఇది మానవుడు చేసిన భయంకరమైన పాపము. చెప్పండి, ఏంటిది? పాపం. దేవుడు సమీపంగా లేడా? సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు. కానీ దేవుడిని వెతకడం మానవుడికి ఇష్టం లేదు. ఇప్పటికి కూడా చాలా మంది, అయ్యా దేవుడు ఇట్లా కాదు ఇట్లా అంటుంటే, మాకు అవసరం లేదు, మా దేవుడు మాకున్నాడు. ఇంక లేదు, అవసరం లేదు, అంత కష్టం ఎవడు పట్టలేదు. దేవుడు ఎక్కడున్నాడు? కనపడిన దేవుడు ఉన్నాడంటే ఉన్నాడులే, ఏడా ఉన్న మా దేవుడు మాకు ఉన్నాడులే. మానవుడు కష్టపడటానికి ఇష్టపడలేదు. తినడానికి కష్టపడుతున్నాడు, పని చేసుకోవడానికి కష్టపడుతున్నాడు, వస్త్రాల కొరకు, ఆహారం కొరకు, ఆరోగ్యం కొరకు, సంపదల కొరకు కష్టపడుతున్నాడు. కానీ దేవుడి కొరకు ఎవడు కష్టపడతాడు? ఇదే మానవుడు చేసిన భయంకరమైన పాపం. సహోదరుడా, గుర్తుపెట్టుకో, ఈరోజు దేవుడి కృపను బట్టి మనకు అసలు విగ్రహాల విషయంలో పూర్తిగా ఆది నుండి మనకి ఒక వివరణ వచ్చింది. చాలా జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నాం, తెలివి వస్తుంది మనందరికీ. ఓహో ఇదా, ఓకే ఇట్లా ఇది అని ఒక ఘనమైన దేవుని విషయంలో ఒక వెలుగులోకి వస్తున్నాము. కాబట్టి ఈ వాక్యాన్ని విన్న మీరు విగ్రహాల విషయంలో ఒక సంపూర్ణమైనటువంటి ఆలోచన దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఒక ఆలోచనకు మనం కూడా రావాలి. కాబట్టి దేవుడే దేవుడి స్థానంలో విగ్రహాలు తెచ్చిపెట్టి పాపము చేశాము. అవునా? మనం కూడా మొక్కలేదా విగ్రహాలు? బొమ్మలు మనం చేయకపోయినా కొనుక్కొచ్చుకోలేదా? అవును. 100 రూపాయల, 20 రూపాయల, ఎంతకి ఇస్తాం? కొన్నాం. కొన్ని సందర్భాల్లో కొన్ని పండగలకి బొమ్మలు కొనుక్కొచ్చి పెట్టుకున్నాం. మన ఇళ్లలో ఉన్న బొమ్మలన్నీ మనం చేసామా? కాదు, మనం కొనుక్కొచ్చుకున్నాయే. పటాలన్నీ ఎవరికో తయారు చేస్తే వాటిని మనం ఏం చేసాం? కొనుక్కొచ్చుకున్నాం. 100, 200 వెల ఇచ్చి కొనుక్కొచ్చుకొని పటాలు పెట్టుకున్నాం. అవి ఒకడు చెక్కిన బొమ్మలు, ఒకడు గీసిన బొమ్మలు. ఎంత పాపం! నిజదేవుడిని సృష్టికర్తను విడిచిపెట్టి ఆయన రూపమును జంతువులకు, పక్షులకు, మనుషులకు, చతుష్పాద జంతువులకు, ప్రాకే పురుగుల రూపంలోనికి మార్చి పాపం చేశారు. మాటలు గుర్తుపెట్టుకుందాం. వచ్చే వారం కొనసాగింపు చూద్దాం.